క్రీస్తు జన్మం పురస్కరించుకుని క్రిస్మస్ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఆలయ చర్చిలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. అలాగే భక్తిభావంతో అందరూ కూడా ఈరోజు ప్రార్థనలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ప్రస్తుతం పిఠాపురంలో ఉన్నటువంటి ప్రధానంగా ఇక్కడంతా కూడా ఉదయం నుంచి కూడా ప్రార్థనలు నిర్వహించారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం వర్మ గారు మరిన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం. సార్ చెప్పండి, క్రిస్మస్ వేడుకలు ఏ విధంగా పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్నాయి? ఈ చర్చి సుమారు 1905లో స్థాపించారు. 119 సంవత్సరాల చరిత్ర గల ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఇది. మరి చర్చిని చూస్తుంటేనే రోమాలను ఎక్కబడుస్తుంటాయి. ఏంటంటే బ్రిటిష్ కాలంలో ముందు కట్టిన చర్చి. మరి క్రిస్మస్ సందర్భంగా సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ప్రభువైన యేసు ఈ రాష్ట్ర ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి అందరికీ అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రభువుని కోరుకున్నాం. మరి ఈ క్రిస్మస్ కానుకలు మేము ఉండగా ఇచ్చేవాళ్ళం. అంటే క్రిస్టియన్ సోదర్స్ అందరూ కూడా పేదవాళ్ళందరూగా సంతోషంగా పండుగ జరుపుకోవాలని. అటువంటిది ఇప్పుడు లేకపోవడం దురదృష్టకరం. ఏదేమైనా మా ప్రభుత్వం వచ్చినప్పుడు క్రిస్టియన్ సోదరులందరినీ కూడా ఆదుకుంటాం. వారికి రావాల్సిన సంక్షేమాలన్నీ కూడా దగ్గర ఉండిస్తామని తెలియజేస్తాం. ప్రతి రోజుల్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కావాలని మొన్న జైలు నుంచి రావడం, ప్రార్థన కూడా నిర్వహించడానికి తెలిసింది. మేము ఈ చర్చిలో ప్రార్థన సమయంలో నేను కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, ఆయన మీద పెట్టిన తప్పుడు కేసులన్నీ కూడా కోర్టు నుంచి ఫేవరబుల్ జడ్జిమెంట్స్ రావాలని, తప్పు చేయలేదు ఆయన ఎక్కడా కూడా. ఆయన కూడా ప్రభు మార్గంలోనే నడిచారు తప్పితే ఎక్కడ ఏ తప్పు చేయలేదు. ఆయన ముఖ్యమంత్రి కావాలని ప్రభువైన యేసుని కోరుకోవడం జరిగింది. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజంతా కూడా ఆ ప్రధానమైనటువంటి ఏదో పురాతనమైన చర్చిల్లో కూడా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ పిఠాపురంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎంతో బ్రిటిష్ కాలం నాటి చర్చి, ఈ చర్చిలో కూడా భారీగా ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ప్రార్థనలో మొత్తం అందరూ కూడా పాల్గొంటున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా క్రైస్తవులు ఎంతో భక్తి భావంతో అందరూ కూడా ప్రార్థనలు నిర్వహించి ఈ క్రీస్తు జన్మదిన పురస్కరించుకుని అన్ని కూడా ఇక్కడంతా భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా ప్రార్థనలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ప్రధానంగా ఈ యొక్క క్రీస్తు జన్మదిన పురస్కరించుకుని కొన్ని స్కిట్లు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ పిఠాపురంలో ఉన్నటువంటి ఈబీసీ చర్చిలో ఉందని చెప్పేసి ప్రధానంగా చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రాముతో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.